ఈదమ్మ మాత దేవాలయం ఇక్కడ గత 18 సంవత్సరాల నుంచి స్థాపన చేసి పూజలు అందుకున్నటువంటి అమ్మవారికి మా కులదైవమైనటువంటి ఈదమ్మ మాత అమ్మవారికి పూజలు ప్రతి సంవత్సరము మరి రెగ్యులర్గా భక్తులు కొలుస్తున్నారు. మరి అట్లాగనే గత 3 రోజుల నుండి కూడా మరి ఉత్సవాలు జరపడం మా రజక సంఘం నాగోలు రజక సంఘం ఆధ్వర్యంలో మా కమిటీ వాళ్ళు మేము అందరం కలిసి అమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నాం. ఈ ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి మరి భక్తులకి మా కుల బంధువులకి అందరికీ కూడా దాంతో ముఖ్యంగా అమ్మవారిని కొలుసుకున్నందుకు మాకు సంతోషమే కాదు, మాకు చేస్తున్న పనులను జరుగుతున్నాయి. మాకు పిల్ల పాపలతోటి కంటిరెప్పలా కాపాడుతుంది. మరి ఆమె ధైర్యమే మాకు అమ్మవారి మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ అమ్మవారి మాట పూర్వము మూసీ నదిలో బ్రిడ్జి కింద ఉండేది. అక్కడ కూడా ఒక చిన్న గుడి ఉంది ఇప్పటికి కూడా. కానీ అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ మేము గత 18 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. ఇప్పటి నుంచి మేము ఆమె దయాదాక్షలతోటి ఆమె అమ్మవారి దయతో మంచిగా పిల్ల పాపలతోటి అందరం బాగుంటున్నాము. మరి భక్తులందరూ కూడా బయట వాళ్ళు కూడా చెప్తున్నారు, ఇక్కడికి వచ్చి మొక్కుకొని మాకు మంచిగా జరుగుతుంది, మాకు అనుకున్నది జరుగుతుంది, పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, పిల్లలు కలుగుతున్నారు, ఉద్యోగాలు కూడా వస్తున్నాయి, పనులు జరుగుతున్నాయని కూడా చాలామంది కూడా ఇప్పుడు దాతలు మాకు ముందుకొచ్చి డొనేషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి కానుకలు కూడా పెట్టడం జరుగుతుంది, సమర్పించడం జరుగుతుంది. అందుకోసం ఇంకా ముందు కూడా అమ్మవారి మందిరం కూడా ఆమెనే చేయించుకుంటుందని కూడా మేము అనుకుంటున్నాం. మేము కూడా చేయాలని సంకల్పించుకుంటున్నాం. తారీఖు నుండి యజ్ఞాలు, హోమాలు, గజాదోరణము ఇలాంటివి చేయడం జరిగింది. మరి ఈరోజు మళ్ళీ మా యజ్ఞము మరి అమ్మవారి కళ్యాణము రంగరంగ వైభవంగా వేద పండితుల చేత చేయించడం జరిగింది. మరి ఇప్పుడు మళ్ళీ బోనాలు సమర్పణ చేసుకోవడం కూడా జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎల్బీనగర్ మున్సిపల్ సర్కిల్, నాగోల్ డివిజన్, మరి ఉప్పల్ మండల్, మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఈ యొక్క నాగోలు గ్రామ ప్రాంతంలో శ్రీ ఈదమ్మ మాత దేవాలయం ప్రతిష్ఠించి ఇది 3వ తృతీయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి స్థానికేతరులు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మరి నిన్న ప్రారంభమైనటువంటి యజ్ఞము, హోమంతో ఈరోజు కళ్యాణ కార్యక్రమము, ధ్వజారోహణ, మరి ఊరేగింపు, ఎదుర్కోళ్ళు, తర్వాత బోనాల సమర్పణ చాలా విజయవంతంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ ఉత్సవంలో పాల్గొన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకి, మరి దాతలకి, మరి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించినటువంటి వారందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మరి నిర్వాహకులైనటువంటి ఉత్సవ కమిటీ వారు చాలా భక్తి శ్రద్ధలతో మరి కార్యక్రమాన్ని వారి భుజాల మీద వేసుకొని నిర్వహించడం జరుగుతుంది. ఏది ఏమైనా పూర్తి అమ్మవారి కటాకాక్షంతో మరి ఈ యొక్క కార్యక్రమం విజయవంతమైందని అనుకుంటున్నాం. మరి దీనికి పత్రికా మిత్రులు, మీడియా మిత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం.